ఇరాన్లో ఉగ్రవాదులు ఉన్నారని తెలుసు, ఇరానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని తెలుసు. ఇప్పుడు హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, సిరియా, లెబనాన్, యెమెన్, పాలస్తీనా, ఇరాక్లలో జరిగే ప్రతి ఉగ్రవాద కార్యకలాపాలను నడిపిస్తోంది ఇరాన్ అని తెలుసు అరబ్ దేశాలకి. ఈ అరబ్ దేశాల మాత్రం మాకు మాత్రం మట్టి అంటకుండా మీరు ఏమైనా చేసుకోండి అనే ధోరణిలోనే ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు తాజాగా అమెరికా అటాక్స్ చేస్తోంది, హౌతీల మీద అటాక్స్ చేస్తోంది, లేకపోతే సిరియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ మీద చేస్తోంది, ఇరాక్లో ఉన్న వాళ్ళ మీద చేస్తోంది. దానికి మా భూభాగాలు వాడుకోవడానికి వీల్లేదని దుబాయ్, సౌదీ అరేబియాతో పాటుగా అరబ్ దేశాలు తేల్చి చెప్తున్నాయి. వాస్తవంగా అరబ్ దేశాల రక్షణ కోసం అక్కడే సైనిక స్థావరాలు ఉన్నాయి అమెరికా. అక్కడి నుంచి మీరు ఎట్లాంటి యుద్ధం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్తున్నాయి. అంటే వీళ్ళ వాణిజ్య నౌకల జోలికి పోవట్లేదు వాళ్ళు తీవ్రవాదులు, అరబ్ దేశాల వాటి జోలికి పోవట్ల, లేకపోతే రష్యా వాళ్ళ జోలికి, చైనా వాళ్ళ జోలికి పోవట్లేదు. కాబట్టి మేము సేఫ్ కాబట్టి మీరు మా దగ్గర నుంచి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేటటువంటి ప్రయత్నం ద్వారా అమెరికాని కట్టడి చేస్తున్నాయి అరబ్ దేశాలు.